హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఫేజ్ ఆఫ్ టోటల్ మొత్తం అన్నీ కూడా క్రాప్ సెట్టింగ్లో ఉండడం జరిగింది. ఈ క్రాప్ సెట్టింగ్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే 3 టైప్ ఆఫ్ మందులు మనం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలండి. అవి ఏమిటి, ఎలా పనిచేస్తాయి దానికి కూడా బ్రాండ్స్ మెయిన్గా ముఖ్యంగా బ్రాండ్లు స్ప్రే చేసుకోవాలి. 3 సార్లు కనుక నేను చెప్పిన డోసులో కనుక మీరు స్ప్రే చేసినట్టయితే 100% పక్కాగా మీకు వచ్చిన పూత వచ్చినట్టు కంపల్సరీ పింద అవ్వడానికి 100% ఎక్కువ దోహదపడతాయి ఇటువంటి మందులు. ఈ మందులు మాత్రం మిస్ అవ్వకండి. కంపల్సరీ ఇంతకుముందు కొట్టినాయా కొట్టలేదు అన్నది విషయం పక్కా పెడితే మాత్రం ఇప్పుడు ఈ స్టేజ్లో 80 నుంచి 90 రోజులు 100 డేస్ లోపు ఉన్న చైన్లు మొత్తం కూడా 60 నుంచి పైకి 100 రోజుల మధ్యలో ఉన్న చైన్లు మాత్రం కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పే మందులు మాత్రం కంపల్సరీ 3 సార్లు స్ప్రే చేయండి. 3 మందులు చెప్తాను ఇప్పటి నుంచి 3 డోసులు. ఇంతవరకు ఇది మన 11వ ఎపిసోడ్, 12వ ఎపిసోడ్, 12వ ఎపిసోడ్, 13వ ఎపిసోడ్ కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కన్ఫామ్గా స్ప్రే చేసి చూడండి. మీకు దిగుబడి అనేది కంపల్సరీ పెరుగుద్ది. మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పూతలలో గుడ్డు పూత అని అంటారు. అదే లోపల ఇట్లా తొడిమ కింద అనేసి మనకు పిండి వచ్చే కాడ మొత్తం మలిగిపోవడం జరుగుద్ది. లోపలకు ఒక మిర్జీ లెక్కన రావడం జరుగుద్ది. అటువంటి పూతలు కనుక రాకుండా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పే మందులు ఏవైతే ఉన్నాయో ఇవి 2 కాంబినేషన్లో కనుక కలిపి స్ప్రే చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏం మందులు, ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి, ఎట్లా స్ప్రే చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను క్లియర్ కట్లో చెప్తా. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఇంకో 10 మంది రైతులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ డెలిగేట్ ప్రతి ఒక్క రైతుకు తెలిసింది. కొట్టేవా కంపెనీ వాళ్ళది డెలిగేట్ అండి. ఇక్కడ ఇది కనుక చూసుకున్నట్టయితే సింజెంటా కంపెనీ వాళ్ళది క్వాంటిస్ గురించి కూడా నేను ముఖ్యంగా పోయినసారి నేను వీడియోలలో చెప్పడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్వాంటిస్ కానీ, క్రాప్ మ్యాక్స్ కానీ, బయోవిటా కానీ, ఇసాబియన్ కానీ కంపల్సరీ ఇప్పుడు మాత్రం ఈ డెలిగేట్లో యాడ్ చేసి కనుక కొట్టుకుంటే 180 ml ఇది తీసుకోండి, 400 ml కనుక ఈ క్వాంటిస్ తీసుకొని కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్వాంటిటీస్లో కనుక చూసుకుంటే మనకు అమినో యాసిడ్స్, న్యూట్రిన్స్, మల్టిపుల్ ఆఫ్ న్యూట్రిన్స్, మెగ్నీషియం, బోరాను ఎట్లయితే విడివిడిగా ఇచ్చుకుంటామో మనం జింకు సంబంధించి అట్లా విడివిడిగా అయ్యకుంటే క్వాంటిటీస్ అనేది కనుక మనకు ఈ సింజెంటా కంపెనీ వల్ల అన్నీ కలిపి ఒకే దాంట్లో రావడం జరుగుద్ది. దీన్ని కనుక మనం ఎకరానికి 400 ml ఈ డెలిగేట్కి కనుక యాడ్ చేసి కొట్టుకున్నట్టయితే ఇది 180 ml, 400 ml కనుక కలిపి మనం చేనుకు స్ప్రే చేసుకున్నట్టయితే కంపల్సరీ మనకు ఈ గుడ్డు పూతలు అనేటివి ఏవైతే ఉన్నాయో, పురుగు అయితే ఏదైతే ఉందో, పూత నాశించే పురుగులు అయితే ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మెయిన్ ఏంటంటే పురుగు పడ్డది అంటే మన పిందల్ని కొరికిపోవడం జరుగుతుంది. అదేవిధంగా అట్లాంటివి కనుక మనకు రాకుండా ఉండాలంటే ఈ డెలిగేట్ అనేది కంపల్సరీ కొట్టుకోవాలండి. ఇందులో టెక్నికల్ వచ్చి స్పెంటోరామ్ అనే టెక్నికల్ 11.7 WSC రూపంలో మనకు దొరికే అవకాశం ఉంటుంది ఇది మార్కెట్లో. దీని కాస్ట్ వచ్చేసి 2000 చిల్లర పడుతుందండి. ఇది రైతులకు వచ్చేసి ఆయా షాపులను బట్టి అమ్మచ్చు, 22, 23 అట్లా రేట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్వాంటిటీస్ కూడా 400 నుంచి 600 వరకు ఈ మధ్యలో ఉండదు జరుగుతుంది. మనం ఫిక్స్డ్ రేట్లు అయితే కావు, నేను చెప్పిందే ఫిక్స్ రేట్ అయితే కాదు. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అమ్మే అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు ఒక సెటప్ కనుక చేసుకొని కలిపి స్ప్రే చేసినట్టయితే కంపల్సరీ మీకు వచ్చిన పూత వచ్చినట్టు పింద కావడానికి అవకాశం ఉంటుంది. ఈ టైపులో మనం పోయినసారి ఇందులో మనం వీడియో చేయడం జరిగింది. మనం చెప్పిన మందులు స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇక్కడ కనుపు కింద ఎడమ వచ్చింది, కాకపోతే ఇక్కడ పైన మొత్తం చిట్టాకు రావడం జరిగింది. ఇట్లాంటివి కనుక మన వీడియోలు కనుక ఫాలో అయిన రైతు చేయనిది ఇట్లా ఫాలో అయ్యి మన వీడియోలు కనుక ఇక్కడ నుంచి ఇంకా 2 వీడియోలు, ఈ వీడియో కాక ఇంకా 2 వీడియోలు మనం ఫ్లవరింగ్ కోసమే చెప్పడం జరుగుతుంది. తర్వాత నల్లి మందులు మనం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలని దాని గురించి నేను తర్వాత వీడియోలలో చెప్తూ ఉంటా. ఇప్పటి నుంచి ఇది ఒకటో డోస్ అప్, ఇది ఫ్లవరింగ్ కోసమేనండి. మనకు ముఖ్యంగా చేను పెరగడం ఇంపార్టెంట్ కాదు, పెరిగిన కాడికి మనకు న్యాయం జరగాలి. ఈ హైట్లో పెరిగిందంటే మనకి ఎంత దిగుబడి వస్తుంది, ఎట్లా రావాలని దానికి ఒక ఎస్టిమేషన్ అనేది రైతుకు ఉండాలి. పెరగడం అంటే ఏదో ఇంతెత్తు పెరిగిపోయి చివరిలో కాయలు పడి మొత్తం కింద పడిపోవడం కాదు. ఇట్లాంటి కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నప్పుడు ఏమైందంటే మనకు ఎదిగిన దానికి బరాబరి క్రాప్ అనేది సెట్ కావడం జరుగుద్ది. అదేవిధంగా డెలిగేట్ కనుక ఇప్పుడు ఎందుకు కొట్టాలి అంటానంటే ఈ పూత నాశించిన లోపల మిర్జీ ఈగ అనేది ఉంటుందండి. ఆ ఈగ పూతలోనే స్టార్ట్ అయింది. మనకు తర్వాత కాయలైనాక పోతుందని మనం అనుకుంటాం, పూతలోనే దాని వ్యవస్థల్ని డ్యామేజ్ చేయడం జరుగుద్ది. అట్లా కాకుండా ఉండకోసమే ఈ డెలిగేట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో కంపల్సరీ స్ప్రే చేయాలండి. స్ప్రే చేయడంతో పాటు దీనికి న్యూట్రిన్స్ కనుక ఇచ్చుకుంటే బాగుంటుంది. నేను చెప్పిన ఏవైతే ఇసాబియను ఏదైతే ఉందో, క్వాంటిటీస్ ఏదైతే ఉందో, క్రాప్ మ్యాక్స్ ఏదైతే ఉందో, బయోవిటా ఏదైతే ఉందో, ఈ టెక్నికల్లో ఏదో ఒకటి దొరికినా కానీ
రైతులు కంపల్సరీ స్ప్రే చేసుకోండి. 100% మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కనుక స్ప్రే చేసుకున్న దిగుబడి పెరుగుద్దండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్టు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తోటి రైతులకు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఇక్కడ నుంచి 3 వీడియోలు కంపల్సరీ ప్రతి రైతు ఫాలో కాండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకే, బాయ్.